జీవో నంబర్ 8485 మేరకు సెప్టెంబర్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేసి ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు విలీనం చేసిందని అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తిరుపతి జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిబ్బంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు స్థానిక కలెక్టరేట్ నందు వారి కార్యాలయంలో క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు కె జానకిరామ్, ఎస్ఎస్ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుల్స్ పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు సుబ్బారెడ్డి, శ్రీహరి, భీమలింగ, సబ్ ఇన్స్పెక్టర్లు భాగ్యలక్ష్మి, అఖిల, మహేంద్ర, సతీష్, నవీన్ బాబు, రామకృష్ణ శాస్త్రి, అశోక్, జయశంకర్, హెడ్ కానిస్టేబుల్స్, మినిస్ట్రియల్ స్టాఫ్ పాల్గొన్నారు. బట్టలు కూడా మాట్లాడి బాగుంది, దూరం నుంచి ఇస్తే బాగుంటుంది. సార్ ఫోటో షాప్ పంపిద్దాం. మాట్లాడుతున్నాయి వీడియో అడుగుతారు, సరే వాళ్ళు బయట అడుగుతారు. అది చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 84 జీవో ద్వారా 4 సంవత్సరాలుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్సీబీగా విభజించబడి 2 డిపార్ట్మెంట్ల ఉద్యోగం చేస్తూ వచ్చాం. నిజమైన స్వాతంత్రం ఈరోజు వచ్చింది. మన పూర్వ వైభవాన్ని ప్రొఫెషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎస్సీబీ విలీనం ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రులు, మన ఎక్సైజ్ మినిస్టర్ గారు వీరి ప్రోద్బలంతో మళ్ళీ ప్రొఫెషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సాధించుకున్నాం. ఎస్సీబీ ఎక్సైజ్లో విలీనమైంది. అందరూ సంతోషంగా ఈరోజు వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సీఎం గారికి, ఎక్సైజ్ మినిస్టర్ గారికి మన కృతజ్ఞత తెలియజేసుకుంటూ వాళ్ళతో అభిషేకం చేసి మన కృతజ్ఞతలు మరల రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసుకుంటున్నాం. వారికి మనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. డిపార్ట్మెంట్ యొక్క లక్ష్య సాధనలో ఎటువంటి చిత్తశుద్ధితోటి, ఎటువంటి అసత్వం లేకుండా పనిచేసి మంచి పేరు తీసుకొచ్చి విలీనం చేసినందుకు ఒక మన కృషితోటి ఫలితాలు చూపించి డిపార్ట్మెంట్ యొక్క ప్రతిష్టను కాపాడే విధంగా, పెంచే విధంగా, గౌరవం పెంచే విధంగా చేస్తామనే విధంగా అందరూ ప్రతిజ్ఞ చేస్తున్నారు.